నేను ఒక గుడికి వెళ్తున్నాను. చాలా ఇయర్స్ తర్వాతనమాట. నేను ఈ గుడికి వెళ్ళడం. నేనైతే గుడికైతే రెడీ అయిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ వ్లాగ్స్. ఇప్పుడు 30వ తారీఖుని భీష్మ ఏకాదశి వస్తుంది కదా! ఆ రోజు కంటే ఈ రోజైతే కొంచెం క్రౌడ్ తక్కువుంటుందని చెప్పి నేనైతే అంతర్వేది వెళ్ళిపోయాననమాట. ఒక 13 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మేమైతే బాల వికాస్ నేర్చుకున్నప్పుడు మా బాల వికాస్ ఆంటీ వాళ్ళు మమ్మల్ని తీసుకుని వెళ్ళేవారు. అక్కడ సత్రాల్లో సేవ అది కూడా చేయించేవారు. అప్పుడైతే భలే హ్యాపీగా ఉండేది. ఇంకదే లాస్ట్ అనమాట. ఇంక అప్పటి నుంచి వెళ్ళడమే కుదరలేదు. మాకిక్కడ రాజోలకైతే దగ్గర. అందుకే కొంచెం ముందు వెళ్తే దర్శనం కూడా బాగా జరుగుతుందని చెప్పి ఇంక మేము అలా ఫిక్స్ చేసుకుని వెళ్ళామన్నమాట. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికే 3:30, 4 అలా అయింది. అప్పటికి కూడా భోజనాలు పెడుతూనే ఉన్నారు. ఇంకా దేవుడి ప్రసాదం కదా వదలకూడదని చెప్పి తిన్నాము. ఇంక ఇదైతే గుడి వెనక సరౌండింగ్స్ అన్నమాట. అస్సలు ఇంకా ఏకాదశి రోజు అస్సలు ఖాళీ ఉండదు ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇప్పుడు చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఒక స్పెషల్ ప్లేస్ అండి. అదేనండి అన్నాచెల్లెలు గట్టు. చిన్నప్పటి నుంచి అన్ని సార్లు అంతర్వేది వెళ్ళినా బీచ్ కి వెళ్ళి వచ్చేసేవాళ్ళం గానీ ఎప్పుడు అన్నాచెల్లెలు గట్టు చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది అన్నాచెల్లెలు గట్టు. దీని చరిత్ర ఏంటనేది నాకు క్లారిటీగా తెలీదు. అందుకే నేను మీకేమీ చెప్పట్లేదు. కానీ ఆ డిఫరెన్స్ ఎంత క్లియర్ గా తెలుస్తుందనండి. వచ్చే అల కూడా గోదావరిలోకి రాకుండా ఆగిపోతుంది. నిజంగా చాలా హ్యాపీగా నాకు కళ్ళు రెండు సరిపోలేదు. ఇంకా ఈ గోదావరి పేరు వచ్చేసి వశిష్ఠ గోదావరి అనమాట. అదేమో సముద్రం, బే ఆఫ్ బెంగాల్. మీరు కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ కి వచ్చి చూడండి. చాలా బాగుంటుంది. కానీ అందరూ జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ గోదావరి స్టార్టింగ్ లోనే బాగా లోతుంటుందంట. అందుకే జాగ్రత్త అంటున్నాను. ఇంకా మేము ఇక్కడ నుంచి బీచ్ కి అయితే వెళ్ళిపోయాము. నేనైతే కాసేపు సరదాగా అలా అలలతో ఆడుకున్నాను. నాకు కూడా లోపలికి వెళ్ళడానికి భయమేనండి. ఇంకా అక్కడ గుర్రాలు ఉంటే షణ్ముఖ్ని అయితే గుర్రం ఎక్కించామన్నమాట. ఫస్ట్ ఎక్కనని ఏడ్చాడు కానీ తర్వాత అలవాటు అయిపోయింది. నాకే బాయ్ చెప్పేస్తున్నాడు. ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. అడ్వాన్స్ గా అందరికి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.